ఒక రైతు ఉంటాడు. ఒక రైతు ఆయన పంట పండిస్తాడు. ఆయన ఒక షాప్ పెట్టుకుంటాడు. షాప్ పెట్టుకుంటే ఆ రైతు షాప్కు నెలకు ఒక 50,000 రూపాయల ఆదాయం వచ్చిందనుకో. ఓ 50,000 రూపాయల ఆదాయం వస్తే ఈ 50,000 ప్రతి నెల నీకు వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. మరి బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఈ షాప్ ఆయన నాకు కూరగాయల షాప్ ఉందని చెప్తాడు కదా. మరి కూరగాయల షాప్ ఉంటే నెలకి 50,000 వస్తున్నాయి కాబట్టి మీరు ఐటీ ఫైల్ చేయండి, ఐటీ కట్టుకోండి అని చెప్పి అడుగుతారు. మరి ఇప్పుడు ఈయన తప్పనిసరిగా ఐటీ ఫైల్ చేసుకోవాలి కదా. కూరగాయల షాప్ అయినా కూడా ఐటీ ఫైల్ చేసుకోవాలి. నెలకు 50,000 రూపాయలు 60,000 రూపాయల గిరాక్ అయిందనుకో, ఖచ్చితంగా ఐటీ ఫైల్ చేసుకోవాలి. మరి ఈ కూరగాయల షాప్ అయినా ఆయన వ్యవసాయం చేస్తున్న ఆయనే షాప్ పెట్టుకొని 50,000-60,000 సంపాదిస్తే మరి ఇప్పుడు ఈయన ఐటీ కట్టుకుని ఈయన ఐటీ కడుతుందని చెప్పి రైతు భరోసా కట్ చేస్తే ఎట్లా? ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నట్టే కదా, పంట పండిస్తున్నట్టే కదా. ఇంకోటి ఐటీ ఫైల్ చేయడం అనేది ఎవరైనా హౌస్ లోన్ తీసుకుంటే, అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు హౌస్ లోన్ తీసుకున్నా లేకపోతే కార్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఐటీ కడితే రైతు భరోసా రాదట, కట్టట. మీరు డబ్బులు సంపాదించుకొని మీరే ప్రభుత్వానికి పన్ను కడుతున్నప్పుడు, మీరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇంకా మీకు రైతు భరోసా ఎందుకు? మీరే ఐటీ కడుతున్నప్పుడు మీకు రైతు భరోసా అవసరమా? రైతు భరోసా పేదవాళ్ళకు మాత్రమే, పేద రైతులకు మాత్రమే. మీకు రైతు భరోసా ఇయ్యమని చెప్పి ఐటీ కట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేస్తారట. రేషన్ కార్డుతో పాటు రైతు భరోసా కూడా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. కాబట్టి సుమారు ఎంత కాదన్నా ఒక 40,000 నుండి 30,000 మందికి రైతు భరోసా కట్టే అవకాశం ఉంది ఐటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఐటీ అందరు ఫైల్ చేస్తే చాలా కామన్ అయిపోయింది. చాలా కామన్. ఫోటో స్టూడియోలకు ఐటీలు ఉన్నాయి, కూరగాయల షాప్ పెట్టుకుని ఐటీ, ఇంటర్నెట్ షాప్ పెట్టుకుని ఐటీ, కిరాణా షాప్ పెట్టుకుని ఐటీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. ఐటీ రిటర్న్స్ కడితేనే కదా తెలిసేది నీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏంది, నువ్వు లీగలా ఇల్లీగల్ ఎట్లా సంపాదిస్తున్నావు అనేది ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తేనే తెలుస్తుంది సమాజానికి కూడా. ఇది చాలా కామన్ కదా. ఐటీ కడితే రైతు భరోసా కట్టట, ఇదో పెద్ద విచిత్రం. ఇక రెండో అంశం వచ్చేసి ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి. ఎక్కువ ల్యాండ్ అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కేవలం 7 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారట. 7 ఎకరాల కంటే పైన ఎవరెవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకు రైతు భరోసా రైతు భరోసా కడియేసే ఆలోచనలో ఉన్నారట. అంటే ఒకవేళ 100 ఎకరాలు ఉన్నాయనుకో, 100 ఎకరాలు ఉన్నోనికి కేవలం 7 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారట, మిగతా వాళ్ళకి కడియేస్తారు. ఇక దీంట్లో కూడా కటాఫ్స్ ఉన్నాయి. 7 ఎకరాల కంటే పైన ఒక్కొక్కరికి 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉంటాయి కదా, వాళ్ళకి మొత్తం రైతు భరోసానే ఇయ్యడట, రైతు భరోసానే రద్దట. ఆల్రెడీ మీకు మస్తు భూములు ఉన్నప్పుడు రైతు భరోసా ఎందుకు? భూములు ఉన్నాయి, కౌలుకి ఇచ్చుకుంటారు, వ్యవసాయం చేస్తారు, పంట పండిస్తారు, మీరు ఆసామి భూసామి, మీకెందుకు రైతు భరోసా? రైతు భరోసా అంటే రైతులకు ప్రభుత్వం భరోసా ఇచ్చేది పేద రైతులకు, సన్నకారు రైతులకు, చిన్నకారు రైతులకు. మరి చిన్నకారు రైతులకు కదా రైతు భరోసా రావాల్సింది, బాగా భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎందుకు అని